వాళ్ళకి వేరే అఫెండింగ్ దొరికిందారా? నా టైం ఇలా ఉంది, నేనేం చేయను చెప్పు. నేను ఎంతమందిని తీసుకొచ్చినా అంతా వేస్ట్. ఒక్కరు కూడా ఫాదర్కి నచ్చనే నచ్చలేదు. నేను రానా? ఇదిగో. ఓ నో. సరే ఇలా రా, ఒక సెల్ఫీ తీసుకుందాం. వెయిట్. ఇలా చూడండి, ఇక్కడ నుంచి సెల్ఫీ తీసుకున్నారు, లోపలికి వెళ్ళలేదా? ఇక్కడికి వచ్చినట్టు హాస్టల్ వాళ్ళకి ఏదో ఒక ఎవిడెన్స్ చూపించాలిగా. ఫోన్ ఇటు. మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవిడెన్సే కదా కావాలి. దీనికన్నా పెద్ద ఎవిడెన్స్ నేను ఇందులో తీసుకొస్తాను. కొంచెం తక్కువ తాగొచ్చు కదా, ఎలా వాంతి చేసుకుంటున్నావో చూడు. నన్ను ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళండి రా, లేకుంటే నేను ఎక్కడ చచ్చిపోయేలా ఉన్నాను. సరే మాకు టైం అయింది, మేము బయలుదేరుతాం. అయితే సరే. అయ్యయ్యో, ఇక్కడ ఎవరెవరు ఉన్నారే? మస్తాన్ ఎలా ఉంది? విన్నావా? సూపర్ గా ఉంది. సరే నేను బయలుదేరుతా. మీది మంచి విషయమే, ఇక మిమ్మల్ని ఎవరు బెదిరించలేరు. ఇక ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను. ఆగండి, ఎక్కడ చూసినా ముసుగు మనుషులు కనిపిస్తున్నారు. ఎవరు వీళ్ళంతా? ముసుగు తీసి చూడాలి. ఫాదర్, వీళ్ళు టోను బీను. అది మాస్క్ చాలా టైట్ గా కట్టాం, అందువల్ల ముసుగు తీయడం కుదరదు. తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది, నేను వాళ్ళని స్టేజ్ మీద తీసుకెళ్తాను. వెళ్ళండి త్వరగా రా. తర్వాత మీరు లూయిస్ వాయించిన వైలిన్ విన్నారా? చాలా బాగుంది కదా. అవును, ఈ రోజు వాడి వైలిన్ అందరం కలిసి అదేంటది? రే అరవకరా, ఫాదర్ కనిపిస్తుంది. ఎవరది? వాడికి ఏమైంది? అదేం లేదు ఫాదర్, ఆస్తమా కోసం చాప మింగితే అది గొంతులో ఇరుక్కుపోయింది. ఏం కాలేదు ఫాదర్. వాడు చేపను మింగేడంట, చూడండి. ఏదో పాము గరిచిందేమో. ఏమైపోయావురా? త్వరగా రా, ఎక్కడికి వెళ్ళాం? 5 సంవత్సరాలు ఏమన్నా వెయిట్ చేశారా ఏంటి? ఆశ్చర్యకరమైన ఎవిడెన్స్ దొరికింది. ఇదిగో చూసుకోండి. ఇదిగో తీసుకెళ్లి ఫ్రెండ్స్ అందరికి చూపించు. అక్కడ ఇలాంటి ఎవిడెన్స్ దొరుకుతుందా? అబ్బా, నీకు చాలా ఆశ. ఇలా చూడండి, మీరు ఇలా మందు కొడుతూ నీళ్ళల్లోనే ఉండండి. చదువుకోవటానికి వెళ్ళిన కూతురు గురించి మీకు ఏమైనా ధ్యాస ఉందా? మీరు ఎప్పుడైనా కాలేజీకి గానీ హాస్టల్ గానీ వెళ్ళి విచారించారా? ఇప్పుడంతా టైం బాగాలేదు. నువ్వు నోరు మూసుకొని ఉంటావా? నువ్వు పోయి నీ పుట్టింట్లోకి వెళ్ళి చెప్పు. అది నా కూతురు. ఎవడి భుజం మీద ఎక్కి గోడలు దుక్కి అలవాటు మా మనసులో లేదు. సూపర్ గా ఉంది. బాగా బిల్డప్ ఇస్తుంది. అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను. నాకెందుకు వాళ్ళిద్దరూ అరటి తోట నుండి వస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. కమ్ ఆన్, ఐల్ షో యు. ఏదో బిల్డప్ కొడుతుంది. చూస్తూనే ఉన్నాం కదా. చూసారా? ఇది బాయ్స్ హాస్టల్. బాగా చూడండి. నీకు చాలా రోజుల నుంచి చూపించాలనుకున్నా. చూడు బాగా చూడు. అరే రే, ఏంటిది? అరే రే, ఇడు మన జిమ్మి రాయ్ కదా, ఇంత దరిద్రుడా. మీ ఇద్దరు వెళ్ళారు వచ్చినందుకు మీకు ఎవిడెన్స్ చాలదా? నేను మీకు ఎవిడెన్స్ ఇస్తాను. హలో మిస్టర్ విజయ్, ఇలా ప్రాబ్లం క్రియేట్ చేసి ప్రశాంతంగా నిద్రపోతున్నావా? ఆ రోజు హాస్టల్లో బాగా జరిగినా గానీ మరుసటి రోజు టింకుకి బాగా పనిపడింది. అరుపులు కేకలతో వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు ఏమన్నారో తెలుసా? ఆస్తమా కోసం చేప మింగాడు అన్నారు. అది నేను కూడా నమ్మేశాను. వీళ్ళు పేరెంట్స్ ని తీసుకొచ్చి ప్రిన్సిపాల్ ని కలిసి హాస్టల్ కి రమ్మని చెప్పారు. నన్ను మోసం చేస్తారా? ఫాదర్ చెప్పింది కరెక్టే కదా. అయినా మీకు ఎవరు చెప్పారు హాస్పిటల్ పోయి గొడవ చేయమని? అది కాదు ఫాదర్, వీడు హాస్పిటల్ తీసుకెళ్తే డ్యూటీ డాక్టర్ ఏమన్నారంటే వీడి కడుపు మొత్తం మజ్జిగతో నింపమన్నారు. అందుకే ఫాదర్ వైలెంట్ అయ్యాను. ఇంకా మీదట అలా చేయం ఇలా చూడు, ఆ రోజులకు కాదు ఈసారి అయినా నీకు మ్యాచ్ అయ్యేటట్టు ఒక నాన్నని తీసుకురా, అర్థమైందా? ఇలా చూడు, మాక్సిమం సెట్ అయ్యేటట్టు వెళ్ళిరా. రే, మన అజ్జు ఉన్నాడు కదా, నిజంగా వాడెవడో తెలుసా? నేను నిన్న బై ఛాన్స్ వాడి ల్యాప్టాప్ లో కొన్ని వీడియోస్ చూశాను. అప్పుడే తెలిసింది ఏమని. వాడు దుబాయ్ లో పెద్ద మోడల్ గా ఉన్నాడు. అలాగా? ఇది చూడండి. చూపించు. +2లో నేను ఇలాగే ఉన్నా. మలేరియా వచ్చి గ్లామర్ అంతా పోయింది. నాకు వాడిని చూసినప్పుడే టాలెంటెడ్ అని అనిపించింది, కానీ వాడి నోట్ నుంచి ఏ నిజం రాదు. వాడి విషయం చెప్పకుండా ఉండడమే బెస్ట్. ఆ యేసుకే తెలియదు వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని. ఎవరో బలవంతంగా చేర్చినట్టుంది. నేను నీకు చాలా సార్లు చెప్పాను ఏంటి, మిగతా వాళ్ళ పర్సనల్ విషయంలో మనం కామెంట్ చేయొద్దని. వాడు ఇంతవరకు ఎవరి విషయంలోనైనా తలదూర్చాడా? లేదు కదా. మేమేం అనలేదు సామి. మీకు తెలుసా, శ్యామ్ మనతో పాటు ఇంకా 2 ఉంటాడు ఇక్కడ. అలాగా? అదేమైంది? హాస్టల్లో ర్యాగింగ్ అంతా అయిపోయింది కదా. అది కాదు, పోయిన వారం అమ్మకి స్ట్రోక్ వచ్చింది. కొన్నిసార్లు స్వాధీనంలో లేకుండా ఉంటుంది. నాన్నొక్కడే అమ్మని చూసుకోలేకపోతున్నాడు. ఓ బైక్ ఉంటే ఇక్కడికి రావడానికి 45 మినిట్స్ సరిపోతుంది. నిన్ననే మేమందరం మాట్లాడుకున్నాం, మీ అమ్మని చూడాలని. వచ్చేళ్ళకి తప్పకుండా వస్తాం. అయ్యయ్యో, ఎందుకంటే అలా చేయొద్దు. ఎందుకు? అమ్మాయి ఎవరినన్నా కొత్త వాళ్ళని చూస్తే ఏడ్ చేస్తారు. అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇంతకు ముందు అలా జరిగింది. సరే అయితే మేము బయలుదేరుతాం. మండే కలుద్దాం. బాయ్ బాయ్. ఎలక్షన్ టైంలో పార్టీకి మనకి మధ్య చిన్న ప్రాబ్లం, అందుకనే పర్మిషన్ కి లేట్ అవుతుంది. అందుకు మన బిల్డింగ్ అప్రూవల్ విషయంలో చివరిగా తీర్మానించేది సిడిపిఏనే కదా, మంత్రిసభ కాదు కదా. అది కాదు, ఈ హోమ్ మినిస్టర్ రామకృష్ణ రేపు వాళ్ళ పార్టీ మీటింగ్ అని టౌన్కి వస్తున్నారు. రేపు ఈ విషయం గురించి అతనితో మాట్లాడినా? అదెలా, నేరుగా వెళ్ళి మాట్లాడతారా? లేదు సార్, అతనికి చాలా క్లోజ్ అయిన మనిషి, నాకు బాగా తెలుసు.
కాలేజీ విషయం అని నాన్నకు సంబంధం లేని విషయం అని జారుకోవాలని చూస్తున్నారు. కానీ నేను రిక్వెస్ట్ చేయడం వల్ల రేపు సాయంత్రం 4 గంటలకి గెస్ట్ హౌస్ నుండి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వస్తానని ఒప్పుకున్నారు. ఇంకో విషయం ఫాదర్, నాకు ఒక ఫేవర్ చేయాలి. ఏంటి? మన బియర్ కేస్ బాయ్స్ ఉన్నారు కదా, ఈ ఒక్కసారికి వాళ్ళని క్షమించండి. రే అది ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిన కేసురా, దానికి నేనేం చేయగలను? గబ్బు చేశారు కదా, మీరు చేయాలని చెప్పడం లేదు. అయితే కానీ నేను రేపు వాళ్ళతో కూడా ప్రిన్సిపల్ రూమ్ బయటే ఉంటాం. మ్మ్. రాజకీయ నాయకుడు కొడుకొని నిరూపించుకున్నవరా? రే ఈ రోజు మాత్రమే రా వీడు మనతో ఉండేది. మరుసటి రోజు శ్యామ్ ఊరికెళ్ళే రోజు. టౌన్కి వెళ్ళి మేమంతా వాడికి పార్టీ ఇచ్చాం. వాడు వెళ్ళినా కానీ వాడు గోడకి ఆశగా అంటించిన బొమ్మలన్నీ వాడు ఏం కాకుండా చూసుకోమని మాకు చెప్పాడు. హాస్టల్లో వాడి లాస్ట్ డే పాటలు, విజయ్ ఆడిన డ్యాన్సు, అసలు రోజు ఎలా గడిచిందో మాకే తెలీదు. జేకే అంకుల్, కొత్త బైక్ కొనిచ్చేందుకు మాకేం పార్టీ లేదా? అరే అబ్బాయిలు, ఇప్పటికే చాలా ఎక్కువ ఖర్చు అయిందిరా. వీడు బైక్ మీద కాలేజీకి రావడం నాకు ఇష్టం లేని విషయమైనా వీడు ఇంట్లో ఉంటాడని నాకు సంతోషం. అందుకోసమే. అయ్యయ్యో అంకుల్, వాడు తమాషకి చెప్పాడు. వీళ్ళమ్మ గురించి అప్పుడప్పుడు మాతో చెప్తాడు. కానీ మంచి నెంబర్ 12 కరెక్టేగా. నాన్న చెప్పినట్టు కూడితే 6 వస్తుంది. వద్దనే చెప్పారు. దాని గురించి మీరు దిగులు పడకండి, నిదానంగానే వెళ్తాడు. ఓకే బాయ్. బాయ్. మీరేం తప్పు చేశారో మీకైనా అర్థమైందా? హాస్టల్ డేలో బీర్ తాగి కారిడార్ అంతా వాంతి చేసుకున్నాను. టింకు, నీకెన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాను నువ్వు ఇలా అన్డీసెంట్ గా బిహేవ్ చేయకూడదని? ఫాదర్, అది మటుకే కాదు, గ్రౌండ్ లో నేను నడిచే సమయంలో మారు పేర్లతో పిలిచి నన్ను ఎగతాళి చేస్తున్నారు. అలాగా ఏమని పిలిచారు? బట్టనెత్తి, బాతు గుడ్డు అని. ఇంకెప్పుడు అలా పిలవను సార్. రేయ్ కాసేపు మీరంతా బయట ఉండండి. అలాగే ఫాదర్. ఏమైంది? మినిస్టర్ గెస్ట్ హౌస్ నుంచి వస్తున్నారు, మనకి ఇంటికి వెళ్దామా? నమస్కారం సార్. ఈ రోజు హాఫ్ డే, అందుకే తక్కువ ఉన్నారు. రండి. సార్ నేను ఎక్కడికి వస్తున్నావా? వీళ్ళెంత ఏంటి ఇక్కడ? మా హాస్టల్లో చదువులోను స్పోర్ట్స్లోను నంబర్ 1 వీళ్ళు. మీరేమైనా సహాయం చేస్తారేమోనని మీకోసం వెయిట్ చేస్తున్నాము. టైం దొరికితే వీళ్ళని ఎప్పుడన్నా పిలిచి థ్యాంక్స్ అని చెప్పండి. సార్ ఇదే ఆ ప్లాన్. సార్ కరెంటు పోయింది, ఏసీ వర్క్ అవ్వదు. ఓహ్ పర్వాలేదులే. మీరు ఒక పని చేయండి, సోమవారం ఎవరైనా హైదరాబాద్కు రండి. Sure, sir. సిటిఆర్ మీటింగ్ అక్కడే ఏర్పాటు చేస్తాను. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్. బా, ఈ ఫ్యాన్ ఇక్కడే ఉండాలా? నన్ను కలవాలని కుర్రాళ్ళు వచ్చారన్నావుగా, వాళ్ళను ఒకసారి పిలు. అలాగే సార్. ఇప్పుడు ఎందుకు వాళ్ళని పిలుస్తున్నారు? ఇలా చూడండి, మిమ్మల్ని మినిస్టర్ పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి, మీకే సహాయం చేసి పెట్టాలి? సార్ వీళ్ళ సమస్య. ప్లీజ్ వాళ్ళని చెప్పనివ్వండి. ఇక్కడున్న తెలివైన వాళ్ళ గురించి నేను చాలా విన్నాను. ఏం విన్నారు? సార్ మాకు ఏ ఇబ్బంది లేకుండా చదువుకోవడానికి కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టు ఒక హాల్ ఉంటే కాలేజీని పెద్ద లెవెల్కి తీసుకెళ్లొచ్చు. మీ బిల్డింగ్ సమస్యలన్నీ నాకు అర్థమయ్యాయి. నా వల్ల అయింది నేను చేస్తాను. అది సరే, మీ గ్రూప్ లో స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎవరు? యూనివర్సిటీ లెవెల్లో వాలీబాల్ పోటీలో ఖచ్చితంగా బంగారు పథకం వస్తుంది సార్ వీడికి. మీ ప్రశంసల కోసం ఎదురు చూస్తున్నాం సార్. బుద్ధిమంతులు, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్. అయితే మీరు హాస్టల్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి, నేను మిమ్మల్ని అక్కడ వచ్చి కలుస్తాను. ఇది చెప్పడానికైనా మీరు వచ్చింది? ఇప్పుడు చూడు నీ విగ్గి ఎలా ఎగిరిపోతుందో. నీ రూపమే మారిపోయింది. ఆహా, ఏం పెర్ఫార్మెన్స్ రా మినిస్టర్ ముందు. నేను గనక మీ విషయం చెప్పుంటే ఏదో పాపం మన కుర్రాళ్లే కదా అని వదిలేశాను. నా తల మీద కూర్చోవాలని చూస్తే ఆ ఫస్ట్ ఇయర్ కుర్రాళ్ళలాగా మీ అందరు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇక బాగా చదువుకుంటాం ఫాదర్. ఎలా బాల్ ఎలా విసరాలనా? ఇక మీద ఎవరు ఇటు పక్క రాకూడదు. హీరో హోమ్ మినిస్టర్ కొడుకుని అన్ని రోజులు దాచించినా కానీ వీర్ కేసు నుంచి తప్పించడం వల్ల వాడు హీరో అయిపోయాడు. ఒక ఎస్టేట్ ఓనర్ కొడుకైన టింకు ఆ సహాయానికి బదులుగా వాళ్ళ ఎస్టేట్కి మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళాడు. ఆ రోజు నుంచి టింకు, సైజు, జోన్ అంతా మా కంపెనీ అయిపోయారు. ఆ తర్వాత మేము ఎన్నోసార్లు వాళ్ళ ఎస్టేట్కి వెళ్ళి వచ్చాం. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళినా కానీ మా అన్ని ట్రిప్పుల్లో శ్యామును కూడా చేర్చుకున్నాం. వాళ్ళ అమ్మ ఆరోగ్యం గురించి బాధపడకూడదని మేము వాడిని సంతోషంగా చూసుకుంటూ వచ్చాం. వాడి సంగీతాన్ని మేము ఎప్పుడూ ప్రమోట్ చేసుకుంటూనే వచ్చాం. వాడు సొంతంగా చేసిన వాడి మ్యూజిక్ని మాకు వినిపించడమే వాడికి ముఖ్యమైన పని. విన్న కొన్ని పాటలు బాగున్నాయని వాడిని పొగుడుతుంటే కొన్ని పాటలను కాపీ కొట్టారని విజయ్ వాడిని తమాషాగా ఏడిపిస్తూ ఉంటాడు. వీలు దొరికినప్పుడల్లా శ్యామ్ బైక్ తీసుకుని తోలటమే యానీ పని. కానీ చూసే మాకే ఎక్కువ టెన్షన్. ఒక్కొక్కసారి ఫాదర్ని మోసం చేసి మస్తాన్ మమ్మల్ని ఎన్నో పార్టీలకి రాత్రులు తీసుకుని వెళ్ళేవాడు.
హాస్టల్ డే తర్వాత మా మీద ఉన్న కోపం టీచర్స్ టీమ్ కి తగ్గినా కానీ టైం దొరికినప్పుడల్లా విజయ్ని మాత్రం బాగా ఆడుకునేవాళ్ళు. ఈ సంతోషానికి చిన్న బ్రేక్ వచ్చినట్టు దీపావళి పండుగ వచ్చింది. నూనెలో 11:30కే కదా. రే మామ, టౌన్ కైతే నా వెహికల్ ఉంది, నేను డ్రాప్ చేస్తాను. అన్ని తీసుకున్నా కదా, తలకేమైంది? జాగ్రత్త. ఓ నిన్న ఎక్కడో తగిలింది.